వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో దాత రాణిమ్మ మానవత్వం చాటుకున్నారు. తాటిమకుల పాల్యం ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి తన సొంత స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో పాటు కేవలం 15 రోజుల్లోనే వంటగదిని నిర్మించి ఇచ్చారు. ఈ స్థలం విలువ సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. దాత రాణిమ్మ దాతృత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు కుమార్ రాయల్, ఎంఈఓ రెడ్డన్న శెట్టి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతన వంటగదిని రాణిమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార్ రాయల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల కోసం స్థలం ఇవ్వడంతో పాటు వంటగది నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమని, ఇలాంటి దాతలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తనకు ఉన్న దాంట్లో కొంతైనా సమాజానికి ఉపయోగపడేలా చూడాలన్నది తన ఉద్దేశమని దాత రాణిమ్మ తెలిపారు. చేసిన పుర ప్రజలకి మరియు విద్యార్థులకి ఈ పాఠశాలలో వంటగదిని తన సొంత స్థలాన్ని మరియు ఆ స్థలానికయ్యే వంటగదికయ్యే సొంత ఖర్చులతో మన రాణి అమ్మగారు ఈ స్కూల్కు డొనేట్ చేసినందుకు ఈ స్కూల్ తరఫున, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాణమ్మ గారికి మా రిక్వెస్ట్ ఏమంటే, ఇలాంటి చిన్న స్కూల్లో ఇలా పిల్లల కోసము తన సొంత ఖర్చులతో చేయడము గొప్ప విశేషం. అందరికీ ఉంటాయి గుణాలు, కానీ చాచే గుణాలు ఎక్కువ మందికి ఉంటాయి, కానీ ఆ చేతిలోకి దానం చేయడం మాత్రము ఆ అమ్మ యొక్క మేధస్సుకు మనం అందరం కూడా కృతజ్ఞత తెలుస్తున్నాము. ఇలాంటి పాఠశాలలో ఇంకా ఇదే ఒక స్కూలే కాకుండా రాణమ్మ మేడం గారికి మా విన్నపం ఏమంటే, ఇలాంటి స్కూళ్ళలో ఏడన్నా అందరికీ, సార్లకి, వచ్చిండే వీళ్ళకి అందరికీ, పిల్లోళ్ళకి, పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. స్కూల్కి నేను వంటగదికి జాగా ఇచ్చి రూమ్ కట్టించి ఇచ్చినాను. మీరందరూ చేరి 15 రోజుల్లోనే కట్టి ఇచ్చేసినాను స్కూల్కి. ఈరోజు ఫంక్షన్ చేసినారు మేడం గారు, నాన్నమ్మ గారు. అందుకే ఈరోజు ధన్యవాదాలు. ఈనాటి సమావేశానికి చేసినటువంటి స్థలదాత గౌరవనీయులు పెద్దలు రాణమ్మ గారు, అలాగే జనసేన ప్రోగ్రాం కోఆర్డినేటర్ కుమార్ రాయల్ గారికి, విచేసిన యువతకు, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విచేత తల్లిదండ్రులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈ పాఠశాలకు చాలా రోజుల నుంచి వంటగది సమస్య అనేది ఉంది. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణంలో విపరీతమైన ధరలున్న పరిస్థితుల్లో కూడాను పెద్ద మనసుతో పాఠశాల ఉపాధ్యాయులు హెచ్ఎం మేడం అడిగిన వెంటనే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తను నివసిస్తున్న ప్రాంతంలో పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి, అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో రాణమ్మ గారు పెద్దలు తన సొంత స్థలాన్ని పాఠశాలకు డొనేట్ చేస్తూ, అలాగే అదే స్థలంలో సొంత నిధులతో 15 రోజుల్లోనే వంటగది నిర్మించి ఇచ్చారు. దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఇది చాలా అరుదైన సంఘటన. ఇది స్థలం ఇచ్చి నిర్మించి తను పుట్టిన గ్రామంలో తన కళ్ళెదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ఏదో ఒకటి మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, పేద విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే మంచి ఉద్దేశంతో పెద్దలు రాణమ్మ గారు సొంత నిధులతో వాళ్ళ పిల్లలు, రాణమ్మ గారి పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడాను, అనిత, సునీత ఇద్దరు కూడాను చదువుకొని మంచి ఉన్నత స్థాయికి చేరినారు కాబట్టి అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈ పాఠశాల చదివే పిల్లలు అందరూ కూడాను ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఒక మంచి సంకల్పంతో, ఉద్దేశంతో తన సొంత స్థలాన్ని ఇచ్చి దాన్ని నిర్మించి ఇవ్వడము ఎంతో గర్వించదగ్గ విషయము. కాబట్టి రాణమ్మ గారు చేసిన ఈ సహాయాన్ని ఈ గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే గ్రామ పెద్దలు, యువకులు అందరూ కూడాను గుర్తించి
దీన్ని ప్రతి ఒక్కరూ కూడా పాఠశాల ముందుకు రావడానికి, పాఠశాల అభివృద్ధికి సంకల్పించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాఠశాల తరఫున అలాగే విద్యాశాఖ తరఫున కూడాను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కృతజ్ఞత సభకి ముఖ్య అతిథిగా మనకి డొనేట్ చేసిన మన రాణమ్మ గారికి, అలాగే ఎంఈఓ సార్ గారికి, అలాగే మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి, అలాగే మేల్పట్ల సార్ గారికి, ఇంకా జనసేన కోఆర్డినేటర్ మెంబర్ అయిన అన్నగారికి, అలాగే పేరెంట్స్ అందరికీ, చిల్డ్రన్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ కాలంలో ప్రభుత్వ ఆస్తులు ఎక్కడున్నా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి సమయంలో మన రాణమ్మ గారు తన సొంత ఆస్తిని, అలాగే ఆ షెడ్ కూడా నిర్మాణం చేసి 15 రోజుల్లోనే ఇచ్చారంటే ఆమె మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఆమె ఈ వయసులోనే, అలాగే ఆమె వయసు తరగకుండా అలాగే ఉండి ఇంకా చాలా దానాలు చేసి ఇంకా చాలా ప్రభుత్వ స్కూళ్ళను కూడా డెవలప్ చేయాల్సిందిగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున కూడా ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు ఈ పాఠశాల పిల్లలందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత డబ్బు వెచ్చించి మీకోసం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయిలో వెళ్ళి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇంకా బాగా డెవలప్ చేసుకొని మీరు ఇంకా నలుగురికి ఆదర్శంగా ఉంటారనేసి ఆశిస్తున్నాను. అలాగే మనం రాణమ్మ పేరులోనే రాణి గుణం, అదే దానం చేసే గుణం ఉంది కాబట్టి రాణమ్మ గారు కూతురు కూడా ఇక్కడే చదివి డాక్టర్ అయ్యారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ పాఠశాలలో ఎంత స్టెబిలిటీ ఉందనేసి. ఇంకా ఏమంటే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాను, ఈరోజు పంచాయత్ సెక్రటరీగా చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే మన ఈ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ మేడం గారి పేరు కూడా రాణినే. మేడం అడగడము, రాణమ్మ గారు దానికి అనుగ్రహించి వెంటనే స్కూల్ కిచెన్ షెడ్ నిర్మాణం చేయడానికి కృషి చేశారు కాబట్టి ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీరు ఇంకా చాలా సేవ చేయాలనేసి కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. అనేది ఈ పాఠశాలకు ఒక పెద్ద పండగ ఉత్సవం మాకు. ఎందుకంటే అన్నం పెట్టడం అనేది పరబ్రహ్మ స్వరూపము. అలాంటి ఒక ఫెసిలిటీ స్కూల్లో లేకపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఒకేసారి అడిగినాము, ఆమె మనసు మామూలుగా ఎట్లుంటారో తెలియదు కానీ చాలా చక్కగా ఒకే మాట ఒప్పుకున్నారు. అడగడం కూడా నేను ఒకటిగా వెళ్ళి అడగలేదు. మా ఎస్టీ యూనియన్ అందరూ వచ్చినారు. నాకు అనిపించింది ఈ ప్లేస్ ఉంటే బాగుండు, అడుగుదాము అని అందరం కలిసి ఒకసారిగా అడిగినాము. ఎస్టీ యూనియన్ ఆల్రెడీ సార్ వాళ్ళందరికీ కాల్ చేసి సార్ వాళ్ళందరూ వచ్చినారు. మా యూనియన్ తరఫున ఒక మాట అడిగినాం, అమ్మ ఇలా ప్లేస్ ఇవ్వండి అని. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. వితిన్ డేస్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించేసి వెంటనే ఆమె కన్స్ట్రక్షన్ చేసేసి స్కూల్కు అమ్మ మొత్తం కంప్లీట్ చేసినా ఇంకేను ప్రోగ్రామ్ ఎప్పుడన్నా పెట్టుకో, ఇక్కడే ఫుడ్ చేయించుకో పిల్లలకి, ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పి లైటింగ్, వెంటిలేషన్, ఎయిర్ అంతా చక్కగా చూసి మరి మాకు నిర్మాణం చేయించినారు. ఆమె ఒకే మాట మాట్లాడినారు, ఏమంటే ఇది నా తరఫున కాదమ్మా, ఇది నా కూతురు తరఫున చేస్తున్నాను. మేడం వాళ్ళ కూతుర్లు ఇద్దరు ఇక్కడే చదివినారంట, ఆ కృతజ్ఞత చేస్తాను. మా పిల్లలు చదివినప్పుడు ఇలాంటి ఫెసిలిటీ లేదు. పిల్లల పేర్లు అమ్మాయి అనిత, సునీత, ఇద్దరు డాక్టర్సే, ఇదే స్కూల్లో చదువుకున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివి బాగుపడరు అని మనం ఆలోచనలు ఉంటే అది తుడిచిపెట్టుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప హృదయంతో మా స్కూల్కి ఇంత గొప్ప పని చేసి ఇచ్చినందుకు, ఈ స్కూల్ ఉన్నంత కాలము 4 ఏళ్ళ పిల్లలకి